నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు సుమారుగా స్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతుందో ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి. అంతేకాకుండా స్లాటర్ సర్వదర్శన టికెట్స్, దివ్య దర్శన టోకెన్స్ కలిగి ఉన్నటువంటి భక్తులకు మరియు ఎలాంటి టోకన్ లేకుండా ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు సుమారుగా స్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతుందో ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. మరియు నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ తెలుసుకుందామండి. అంతేకాకుండా తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి ఏ రోజుకి సంబంధించిన టికెట్లు అనేది ఈ రోజు ఇస్తున్నారు, ఇంకా ఎన్ని టికెట్లు మిగిలి ఉన్నాయా, కంప్లీట్ అయిపోయాయా అనే పూర్తి వివరాలు ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. సో ఎవరైతే శ్రీవారి భక్తులు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారుగా 2 నుంచి 3 గంటల సమయం అయితే పడుతుందండి. ఇంకపోతే ఎస్ఎస్డి టోకెన్స్ కలిగి ఉన్నటువంటి భక్తులకు 3 నుంచి 5 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. ఇక టోకన్ లేని సర్వదర్శనానికి 12 గంటల సమయం అయితే పడుతుంది. అనగా ఆల్రెడీ క్యూ లైన్లోకి వెళ్ళి కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్నారో అటువంటి భక్తులకు 8 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. ఎవరైతే ప్రస్తుతం కొత్తగా క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారి దర్శనానికి వెళ్తున్నారో అటువంటి వారికి 10 నుంచి 12 గంటల సమయం అయితే దర్శనం కోసం పట్టే అవకాశం అనేది ఉంది. సో భక్తుల యొక్క రద్దీ ప్రకారం ఈ దర్శన సమయాలు అనేటివి మారుతూ ఉంటాయి. ఈ విషయాన్ని అయితే భక్తులు గమనించగలరు. ఇక టోకన్ లేని సర్వదర్శనానికి 9 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నటువంటి భక్తులు, దీన్ని బట్టి చూసామంటే తిరుమలలో సాధారణంగా ఉన్నటువంటి భక్తుల యొక్క రద్దీ. ఇక నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య 60,517 మంది కాగా స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 27,788 మంది. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.53 కోట్లు. ఇక తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ కనుక చూసామంటే ఈ రోజుకి సంబంధించిన టికెట్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోవడం అనేది జరిగిందండి. సో ఈ రోజుకి ఇవ్వాల్సిన టికెట్స్ కంప్లీట్ అయిపోవడంగానే రేపు ఉదయం 3 నుంచి 7 గంటల మధ్య దర్శనం అయ్యేటువంటి టికెట్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. అవి కూడా కంప్లీట్ అయిపోయాయంటే కౌంటర్స్ అనేది క్లోజ్ చేస్తారు. ప్రతిరోజు తిరుపతిలో 20,000 టికెట్లు శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ మరియు శ్రీవారి మెట్టు ఈ 4 ఏరియాలలో ఇస్తూ ఉంటారండి. మీ యొక్క ఆధార్ కార్డ్, ఐడి ప్రూఫ్ అనేది తీసుకువెళ్ళి టికెట్లు అనేది తీసుకోగలరు. సో ఇవ్వండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దర్శన అప్డేట్స్. మరి రేపటి అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.